అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంత ఘోరమైన యాక్సిడెంట్ అయిందో అందరు లైవ్లో చూస్తున్నాము. ఈరోజు ఈ వీడియోలో మీకు మెయిన్ పాయింట్ ఏం చెప్తున్నా అంటే, ఎందుకంటే నిన్ననే హైదరాబాద్ టు బెంగళూరు ఏదైతే బస్సు కాలిపోయిందో, ఇది నెక్స్ట్ జస్ట్ 15-20 డేస్ గ్యాప్లోనే మళ్ళీ ఇది తాండూరు నుంచి హైదరాబాద్కి వచ్చిన బస్సు మనం విజువల్ చూస్తున్నాం. ఇంకా ఏదైతే టిప్పర్ లారీ వచ్చి గుద్దడం జరిగిందో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ రోడ్. ఆ రోడ్ ఎప్పుడో శాంక్షన్ అయ్యి సమ్ 1 to 2 years అయింది, కానీ ఇప్పటివరకు ఆ రోడ్ వర్క్ జరగలేదు. అదొక్కటి రోడ్ చిన్నగా అవడం వల్ల అదొక ప్రాబ్లము. ఆ ఎంతమంది అయితే జనాలు బయలుదేరిందో, ఇప్పుడు సండే రోజు హాలిడే ఉండే, మండే రోజు డ్యూటీకి వెళ్దామని అందరు పాపం వాళ్ళకు ఎవరికి కూడా బస్సులో కూర్చున్న వాళ్ళకి తెలియదు మనము చనిపోతున్నాము అని, ఎవరికి ప్లానింగ్ లేదు. కాబట్టి ఇలాంటి జరగనికి రీజన్స్ 2-3 ఉన్నాయి, మీకు చెప్తాను, జాగ్రత్త తినండి. ఇప్పుడు ఆ బస్సులో 60 నుంచి 70 మంది అంట. యాక్చువల్లీ బస్సు కెపాసిటీ కాదు. నేను గవర్నమెంట్తోని నా రిక్వెస్ట్, ఆల్రెడీ ఇది మహారాష్ట్రలో పాటిస్తుండ్రు, మీరు గమనించిండ్రో లేరు ఎప్పుడైనా. మహారాష్ట్ర బస్సులో ఎన్నైతే సీట్స్ ఉంటాయో, ఎగ్జాంపుల్ ఒక 40-30 సీట్స్ ఎంతైతే ఉంటాయో లాంగ్ జర్నీకి, ఆ సీట్స్ ఫుల్ అయిపోతే మహారాష్ట్ర కండక్టర్ డ్రైవర్లు మళ్ళీ ప్యాసింజర్ని ఎక్కించుకోరు. ఇది నేను ఎందుకు చెప్తున్నానో గమనించండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మహారాష్ట్రలో ఉన్న సిస్టము మన ఏపీ ఆంధ్ర కూడా పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ ఏదైతే బస్సులో మన బస్సులో 20 మంది 18 మంది చనిపోయినరో, అందరు యువకులు ఉండే దాంట్లో. కాబట్టి నేను చెప్పే రీజన్ ఏంటంటే, ఆ బస్సులో కూడా ఇన్ కేస్ మనం రూల్స్ అట్లా పెట్టి ఉంటే ఆ బస్సులో ఎంతమంది, మహా అయితే 40 సీట్స్ అనుకుందాం. ఆ 40 సీట్స్లో వరకు ఉంటే ఒక 20 ప్రాణాలైనా కాపాడగలుగుతుంటే ఇంకా ఈరోజు మన దగ్గర ఈ ఆర్టీసీలో మన దగ్గర రూల్స్ లేక 60-70 మంది 40 సీట్స్ ఉన్న దగ్గర 60-70 మందిలో కూర్చోబెడితే అది ఏడు వరకు కరెక్ట్ అని నేను గుర్తిస్తున్నాను. మళ్ళీ ఒకసారి దయచేసి ఇప్పటికైనా సరే, మనకు ఒక తప్పు జరిగేదాకా మనకు ఎవ్వరికి కూడా అవగాహన వస్తలేదు, తెలివి అనేది పని చేయట్లేదు ఎవరికి కూడా. దయచేసి నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి జరగకుండా నేను మళ్ళీ ఒకసారి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సార్, మీరు దయచేసి మన లాంగ్ ఎక్కడైతే బస్సులు తిరుగుతున్నాయో, లోకల్ వరకైతే ఓకే నడిచిపోతుంది, బస్సులో ఎంతమందిని కూర్చోవచ్చు, దాన్ని మనం కంట్రోల్ చేయలేం లోకల్లా. కాబట్టి ఈ లాంగ్ బస్సులు ఎక్కడెక్కడ నుంచి, ఇప్పుడు తాండూరు, బెంగళూరు, ఎవ్రీథింగ్ లాంగ్ ఎక్కడి నుంచి అయితే బస్సులు వస్తున్నాయో, సీట్స్ ఎంతవరకు ఉంటాయో ఆడవరకైనా స్టాప్ చేయించేసి సార్, ఈ రూల్స్ కంపల్సరీ తీసుకురావాలి.